విజయవాడలో వంగవీటి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాడవాడల వంగవీటి అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. వంగవీటి తనయుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి పూలమాల వేసి వంగవీటి రాధా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యుఎస్ కన్వీనర్ రత్నాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంగవీటి 70వ జయంతిని పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పెన్నులు అందజేసిన వంగవీటి అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని వంగవీటి తనయుడు రాధాకృష్ణ అన్నారు. ప్రతి పేదవారి గుండెల్లో రంగా ఎప్పటికీ నిలిచే ఉంటారన్న ఆయన అభిమానులతో కలిసి వంగవీటి కలలను నిజం చేస్తామన్నారు. ఒక పార్టీ సంబంధం లేదు, ఒక మతం సంబంధం, కులం సంబంధించిన వ్యక్తి కాదు, మా అందరికి సంబంధించిన వ్యక్తి అని చెప్పని ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు అభిమానులందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పని రానున్న రోజుల్లో కూడా కలిసికట్టుగా ఉంటారని చెప్పని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పేదల గుండె చప్పుడు వంగవీటి రంగా అని వైసీపీ యుఎస్ కన్వీనర్ రత్నాకర్ అన్నారు. వంగవీటి లాంటి నాయకుడు మళ్లీ పుట్టాలన్న ఆయన రంగా అభిమానిగా, రంగా తనయుడును ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని ఉందన్నారు. జగన్ సీఎం కావడం ఖాయమన్న రత్నాకర్ యుఎస్ లో వైసీపీ బలంగా ఉందన్నారు. రంగా గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మా రాధా గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూడాలనేది మా ఆకాంక్ష. జై రంగా. ఆ రోజు లాకప్ డెత్ల మీద కానీ తెలుగుదేశం గవర్నమెంట్కి యాంటీగా పోరాడిన యోధుడు ఆయన్ని విజయవాడ నగరంలో కానీ ఏ పేదవాడు కానీ ఎవరు కూడా మరలేని మహానాయకుడు. ఇదిలా ఉంటే రంగా జయంతి రోజున అమరావతి కాపునాడు కమిటీని ప్రకటించారు. సుంకర శ్రీను అధ్యక్షుడిగా కాపు నేతలు కమిటీని ప్రకటించారు. రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతామని కాపు నాయకులు చెప్పారు. ఇవాళే అమరావతి రాష్ట్ర కాపునాడు విన్నారా, అది రిజిస్ట్రేషన్ అయ్యి 2 నెలలు అయినప్పటికి కూడా కేవలం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారు జయంతి రోజునే ఈ కమిటీని కూడా రిలీజ్ చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. మరి వాళ్ళ అంతా కూడా కమిటీ కూడా రిలీజ్ చేస్తున్నాను. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.